అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మొన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, నిన్న సిఎంఆర్ కాలేజ్ గర్ల్స్ బాత్రూంలో హిడెన్ కెమెరాస్ వ్యవహారం చాలా సంచలనంగా మారింది. అసలు ఈ నేపథ్యంలో ఈ హిడెన్ కెమెరాస్ కానీ సీక్రెట్ కెమెరాస్ కానీ ఎలా గుర్తించాలి, వీటి వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ విషయాలు తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు నల్లమొత్తు శ్రీధర్ గారు. వీరు ఈ టెక్నాలజీకి సంబంధించిన విషయంలో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటారు. సో అసలు ఈ విషయం గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే దీప్తి గారు. జనరల్గా శ్రీధర్ గారు, మనం చూసుకున్నట్లయితే ఈ హిడెన్ కెమెరాస్ కానీ సీక్రెట్ కెమెరాస్ కానీ ఒక్కొక్కసారి మంచిగా యూజ్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి మనకి దానివల్ల మిస్యూజ్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నట్లయితే నిన్న సిఎంఆర్ కాలేజ్లో ఈ హిడెన్ గర్ల్స్ బాత్రూంలో హిడెన్ కెమెరాస్ పెట్టారని అదొక సంచలనంగా మారింది. సో ఈ నేపథ్యంలో మీరు అసలు ఏం చెప్తారు? అంటే ఈ హిడెన్ కెమెరాస్లో ఎన్ని రకాలు ఉంటాయి అసలు? యాక్చువల్లీ దీప్తి గారు, ఏం జరుగుతుందంటే ఈ మధ్య కాలంలో హిడెన్ కెమెరాస్, స్పై కెమెరాస్ అని కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇవి రకరకాల ఫామ్ ఫ్యాక్టర్స్లో ఉంటాయి. ఫామ్ ఫ్యాక్టర్ అంటే అది డిజైన్ చేయబడే రూపం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను షర్ట్ బటన్ ఉంది, షర్ట్ బటన్లో హిడెన్ కెమెరా ఉండొచ్చు, ఒక హ్యాంగర్లో ఉండొచ్చు, ఒక స్విచ్ బోర్డు ఉంటే ఒక స్విచ్లో ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు మనం యాక్చువల్లీ గుడ్డవల్లేరు కావచ్చు, లేకపోతే ఇక్కడ మన సిఎంఆర్లో కావచ్చు, లేదా రీసెంట్గా రాజస్థాన్లో, ఉత్తరప్రదేశ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఇవన్నీ చూస్తే హిడెన్ కెమెరా అనేది బేసికల్గా బాత్రూమ్ని తీసుకుంటే షవర్ ఉంటుంది, షవర్లో ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడ ఏదైనా వాల్ ఉంటే సహజంగా వాల్లో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే చిన్న క్రాక్ లాంటిది ఉంటే ఏదో సంథింగ్ సిమెంట్లో క్రాక్ ఏదో అనుకుంటూ ఉంటాం. ఆ చిన్న క్రాక్లో కూడా మీ హిడెన్ కెమెరా పెట్టే స్కోప్ అనేది ఉంటుంది. సో ఎక్కడైనా కూడా ఎక్స్టర్నల్ ఫిట్టింగ్స్లో కానీ వీటన్నిటిలో కూడా హిడెన్ కెమెరాస్ పెట్టవచ్చు. ఎందుకంటే ఇవంతా ఫామ్ ఫ్యాక్టర్స్ రకరకాల డిజైనింగ్లో వచ్చి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఎలాగైనా అడాప్ట్ చేసుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈరోజు వచ్చిన హిడెన్ కెమెరాస్ అంతా కూడా పిన్ హోల్ కెమెరాస్ అంటాం. పిన్ హోల్ కెమెరా ఏంటంటే జస్ట్ ఒక చిన్న సైజులో ఫామ్ ఫ్యాక్టర్లో మీకు అప్ టు 4K రెజల్యూషన్ వరకు అయినా కానీ రికార్డింగ్ చేయగలిగే అంత హై రెజల్యూషన్ క్యాపబిలిటీ ఉండే సెన్సార్ నిక్షిప్తం చేయబడి ఉంటుంది. సో ఇలాంటి కెమెరాస్ని చైనా మార్కెట్ నుంచి కావచ్చు, అమెజాన్లో కావచ్చు, లేకపోతే కనుక ఈరోజు మనం టీవీ ఆన్ చేస్తే టెలిమార్కెటింగ్లో కూడా చాలా చోట్ల మీది ఈ కెమెరా ఎంత ప్రైస్లో ఉంటుందని చెప్పేసి అవైలబుల్ అవుతూ ఉన్నాయి. సో ఎక్కడి నుంచి ఈజీగా తెప్పించుకోగలగటం అనేది జరుగుతూ ఉండటం వల్ల పీపుల్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు, రకరకాల ప్లేసెస్లో యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా వీటిని ఎక్కడ వాడారు అన్నదాన్ని ఐడెంటిఫై చేయాలంటే కనుక చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉండటం వల్ల చాలా కష్టం అవుతుంది. సో మీరు ఇప్పుడు చెప్పారు కదా ఎక్కడైనా పెడతారు అని, అసలు జనరల్గా ఏ ఏ ప్లేసెస్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బాత్రూంలో అంటే కనుక ఇందాక మనం అనుకున్నట్లుగా ఒక షవర్లో కానీ, హ్యాంగర్స్లో కానీ, లేకపోతే వాల్స్లో కానీ, ఏదైనా మిర్రర్ కానీ ఆ ఫిట్టింగ్స్లో కానీ, అక్కడ బాత్రూంలో ఉండి ఎక్కడైనా ఏ ఫిట్టింగ్లో అయినా ఉండే స్కోప్ అనేది ఉంటుంది. సో యాక్చువల్లీ స్పై కెమెరాల్లో ఒక మెమరీ కార్డు, అలాగే పవర్ సప్లై కోసం వచ్చేటప్పుడు బ్యాటరీ బ్యాకప్ కానీ లేదా కంటిన్యూస్ పవర్ సప్లై కానీ ఉంటుంది. సో మెమరీ కార్డు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ అర్ధరాత్రితో పాటు ఎవరో లేనప్పుడు వెళ్ళేసేసి దాంట్లో డేటాని కాపీ చేసేసుకొని, అంటే ఆ మెమరీ కార్డు తీసుకొని వేరే దాన్ని రీప్లేస్ చేస్తూ ఉంటారు. సో దాంతోపాటు పవర్ సప్లై కోసం వచ్చేటప్పటికి మోషన్ సెన్సార్ ఉండే కెమెరాస్ ఎక్కువగా ఉన్నాయి. అవి ఏం చేస్తాయి, మనిషి వచ్చినప్పుడే రికార్డ్ చేసి మిగతా టైంలో ఐడియల్గా ఉంటాయి. ఆటోమేటిక్గా ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది. అలాగా వైర్లెస్గా బ్యాటరీ ఉండేలాగా కానీ, లేకపోతే అక్కడ సిబ్బంది ఎవరైనా కానీ కోఆపరేట్ చేస్తే దానికి కంటిన్యూస్ పవర్ సప్లై వచ్చేలా కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. శ్రీధర్ గారు, మరి మీరు చెప్పారు ఇందాక పిన్ హోల్లో అట్లాంటి వాటిలో కూడా ఈ హిడెన్ కెమెరాస్ పెడతారని. మరి అంత చిన్న ప్లేస్లో పెట్టినప్పుడు అవి తీయడం ఎలా అండి? ఎలా తీస్తారు వాటిని? సో కెమెరా యాక్చువల్లీ ఏంటంటే ఆ ఫిట్టింగ్ ఎప్పుడైనా కానీ మీరు చూడండి, బల్బ్ ఉందనుకోండి, బల్బ్ అనేది మీకు పైన లేయర్ అనేది బల్బ్ కనపడుతుంది, కానీ జస్ట్ దాన్ని అన్స్క్రూ చేస్తే కనుక లోపల మీకు కెమెరా పెట్టే స్కోప్ అనేది ఉంటుంది. సో ఎక్కడైనా కూడా ఫిట్టింగ్లోనే మీకు పైకి అనుమానం రాకుండా స్పెసిఫిక్గా కెమెరా ఉండటానికి స్కోప్ అనేది ఉంటుంది. సో కాబట్టి తీయటం అనేది అది చిన్నదైన కెమెరా ఉండేది చాలా చిన్న సైజు, ఒక డాట్ లాగా ఉంటుంది, కానీ అది ఫిట్టింగ్లో ఇంటిగ్రల్ పార్ట్ అయి ఉండటం వలన అక్కడ కెమెరా ఉందన్న డౌట్ మనకు రాదు. తీయటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో అందువలన ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ టైప్లో ఏంటంటే ఎవరన్నా సిబ్బంది ఉంటే కనుక వాళ్ళకి సపోర్ట్ ద్వారా వైర్లెస్ వైడ్ పవర్ సప్లై ఇవ్వటం కానీ, కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారంటే కన్స్ట్రక్షన్ టైంలోనే
యాక్చువల్లీ కొన్ని చోట్ల మన గతంలో వెలుగు చూసిన కొన్ని ఇన్సిడెంట్లు చూస్తే కన్స్ట్రక్షన్ టైంలోనే ఒక దగ్గర కెమెరా పెట్టగలిగేలాగా ఏర్పాటు చేసుకొని గోడ అవతలు వచ్చేటప్పటికి ఇప్పుడు గోడ ఎలా ఉంది, సో ఫ్రంట్ వైపు కెమెరా ఉంటుంది మిర్రర్లోనో దీంట్లోనో, సో బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కూడా స్టోరేజ్ సేవ్ అయ్యేలాగా చేసున్నారు. సో మనం ఒక్కొక్కసారి వింటూ ఉంటాం ఈ ఫిట్టింగ్ రూమ్స్లో కానీ మాల్స్లో ఫిట్టింగ్ రూమ్స్లో కానీ డ్రెస్సింగ్ రూమ్స్లో కానీ ఈ కెమెరాస్ ఉన్నాయి అని. సో అలాంటి ప్లేసుల్లో అంటే మనకి వెంటనే వెళ్ళంగానే కూడా ఏమి ఉన్నట్టు కూడా కనిపించదు మనం చూస్తే, కొన్నిసార్లు మిర్రర్ వెనకాల ఉంది అంటూ ఉంటారు. సో అలాంటి ప్లేస్లో ఎలా పెడతారు, ఎక్కడ పెడతారు అసలు? సో మిర్రర్స్లో మీకు ట్రయల్ రూమ్స్లో ఇలాంటి వాటిలో మిర్రర్స్ ఉంటాయి కదా, మిర్రర్లో యాక్చువల్లీ చెప్పాలంటే మిర్రర్స్లో 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉంటాయి. అది ఓన్లీ వన్ వే మాత్రమే ఉండే మిర్రర్స్ ఉంటాయి. కొన్ని ఏం చేస్తూ ఉంటాయి అంటే ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి బేసికల్గా మన అపీరెన్స్ కనపడుతుంది, కానీ సేమ్ అదే వెనక రెప్లికేట్ అయ్యేలాగా కొన్ని మిర్రర్స్ ఉంటాయి. సో అలాంటి వాటిని ఐడెంటిఫై చేయడానికి ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే మనం యాక్చువల్ వేలు ఇలా మిర్రర్ మీద పెట్టినప్పుడు ఆ వేలు అనేది యాజ్ ఇట్ ఈస్గా టచ్ అవుతుందంటే కనుక అవతల ఇంకో ఆబ్జెక్ట్కి ఆటోమేటిక్ ఎలాంటి గ్యాప్ లేకపోతే కనుక అది 2-వే మిర్రర్ అన్నట్లుగా అర్థం చేసుకోవాలి. సో వేలు పెట్టినప్పుడు ఆ వేలికి అక్కడ కనపడే మన వేలి యొక్క సెకండ్ వెర్షన్కి మధ్య గ్యాప్ ఉందనుకోండి, అప్పుడు మీకు ఎలాంటి వరి అవ్వాల్సిన పని లేదు. సో ఈ చిన్న టెక్నిక్తో అది మిర్రర్ కరెక్ట్గా ఉందా లేదా అని ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఆ మిర్రర్స్ చుట్టూ ఉండే ఫ్రేమ్స్లో కానీ ఇలాంటి వాటిలో పెడుతూ ఉంటారు. సో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే గతంలో స్మృతి ఇరానీ కేసు మనం చూస్తే గోవాలో తను ఇలాగే షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ట్రయల్ రూమ్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి అప్పట్లో ఇలా ఫేస్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా కూడా గందరగోళం అనేది నెలకొంది. అంటే ఈ మధ్యకాలంలో కూడా మనం ఎక్కువ వింటూ ఉన్నాం, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజ్లో అమ్మాయిలుగా బాత్రూమ్స్లో ఎక్కువగా వింటూ ఉన్నాము. అసలు మనం ఇవి కెమెరాస్ ఉన్నాయి ఇట్లా స్పైయింగ్ ఉంది అనేది అసలు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? దానికి కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, కానీ బగ్ డిటెక్టర్ అని ఉదాహరణకి మనకు ఆండ్రాయిడ్, ఐఫోన్ ఇలాంటి వాటిని తీసుకుంటే జస్ట్ క్యాజువల్గా మనం చూస్తే బగ్ డిటెక్టర్ అని మనం ఏదన్నా ప్లే స్టోర్లో వెతికినా కూడా ఇప్పుడు హిడెన్ కెమెరా డిటెక్టర్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది. సో ఈ అప్లికేషన్స్ ఇలాంటి అప్లికేషన్స్ ఉండటానికి నామకే వాస్తవం ఉంటాయి. అంటే వాస్తవం ఇవి కొంతవరకు ఫంక్షనాలిటీ ఉంటాయి. ఎలాంటి ఫంక్షనాలిటీ ఉంటాయి అంటే ఈ పర్టికులర్ అప్లికేషన్స్ హిడెన్ కెమెరా డిటెక్టర్ లాంటివి ఐఆర్ బేస్డ్గా ఉండే కెమెరాస్ని అంటే ఇన్ఫ్రారెడ్ బేస్డ్గా ఉండే కెమెరాస్ని మాత్రమే ఐడెంటిఫై చేయగలుగుతాయి. సో ఐఆర్ బేస్డ్గా అంటే ఎలా అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా ఒక దగ్గరికి వెళ్ళి ఉన్నాం, అక్కడ చీకటిగా ఉంటే కనుక ఆ చీకట్లో ఉండే ఫుటేజ్ని కూడా రికార్డు చేయడానికి ఐఆర్ అనేది కొన్ని కెమెరాస్లో బై డిఫాల్ట్ ఉంటుంది. సో బ్లాక్ అండ్ వైట్లో క్యాప్చర్ చేయడం కోసం ఐఆర్ ఉన్నప్పుడు ఐఆర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద వైర్లెస్ సిగ్నల్ యాక్చువల్లీ. సో వైర్లెస్ సిగ్నల్ ఐడెంటిఫై చేయడం కోసం ఈ యాప్స్ పనిచేస్తాయి. ఐఆర్ కాకుండా నార్మల్ కెమెరాస్ ఉన్నాయి అనుకోండి, వాటిని ఈ యాప్స్ ఏమి ఐడెంటిఫై చేయలేవు. సో నార్మల్ కెమెరాస్ ఉంటే మనం ఐడెంటిఫై చేయలేము. ప్లస్ ఐఆర్ బేస్డ్ ఉన్నా కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కెమెరా ఉందని డౌట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉండే లైట్లన్నీ ఆఫ్ చేసి నేను ఈ యాప్ ఓపెన్ చేసి మెల్లగా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి సర్ఫేస్ మీద. సో ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, నాకు ఇక్కడ ఏమన్నా సీక్రెట్ కెమెరా ఉందేమో అని డౌట్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఏం చేయాలంటారు? అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ఇలాంటి అప్లికేషన్స్ కానీ లేకపోతే బగ్ డిటెక్టర్ అని చెప్పేసి అని మీకు అమెజాన్లో అవైలబుల్ అవుతుంది, 500-1000 రూపీస్కి అలాగా. సో చిన్న డివైస్ లాగా ఉంటుంది. వాటితో కానీ జస్ట్ ఇలా కొద్దిగా సర్ఫేస్ మీద అంటే కిటికీలు కావచ్చు లేకపోతే ఎక్కడైతే ఉంటుందని డౌట్ ఉంటుందో అలాగ లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా జస్ట్ మూవ్ చేస్తూ ఉంటే ఎక్కడైతే కెమెరా ఉంటే అక్కడ ఐఆర్ బేస్డ్ కెమెరా ఉంటే అక్కడది జస్ట్ ఫోన్ అయితే కనుక నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే కనుక బగ్ డిటెక్టర్ అయితే ఒక చిన్న సౌండ్ వస్తుంది, బీప్ సౌండ్ వస్తుంది. కానీ ఇవంతా కూడా ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైనా 3 స్టార్ హోటల్ 5 స్టార్ హోటల్కి వెళ్ళారనుకోండి, ఈ మొత్తం స్కాన్ చేసి మీరు సహజంగా చాలామంది పీపుల్ ఎందుకు వెళ్తూ ఉంటారు, ఏదో ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు, ఒక 2 days 3 days వెళ్ళి ఇదంతా స్కాన్ చేసుకుంటా కూర్చునేటప్పటికే ఆల్మోస్ట్ ఒక 1/2 hour 1 hour 2 hours టైం పడుతుంది, అంత ఓపిక ఉండదు. సో అదంతా ప్రాబ్లమాటిక్. ఇంకొకటి ఏంటంటే సో మనకు అంత టైం ఉండకపోవచ్చు. అండ్ ఈ వీటిలోనే ట్రయల్ రూమ్సే తీసుకోండి, ఏదన్నా షాపింగ్ మాల్కి వెళ్ళాలి ట్రయల్ రూమ్లో చూడాలి అంటే అక్కడ లైట్ ఆఫ్ చేసి స్కాన్ చేయడానికి అసలు లైట్ కంట్రోల్ కూడా మన దగ్గర ఉండదు. రెండో థింగ్ ఏంటంటే బయట చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో అంత టైం అనేది పర్మిట్ కాదు. అందుకనే ట్రస్టెడ్ ప్లేసెస్కి వెళ్ళటం కానీ కొన్ని బేసిక్ మెజర్స్ తీసుకోవడం, బేసిక్గా మన జాగ్రత్తలో మనం ఉండాలి.
సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్లానింగ్ ఉండాలంటారండి ఇలాంటి ఇష్యూస్ మీద? మన సిఎంఆర్ ఇష్యూ తీసుకున్న, అటు మొన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్న, ఈ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాస్ వాటి గురించి ఎలాంటి ప్లానింగ్ ఉండాలి గవర్నమెంట్ నుంచి? అలానే ఈ మేనేజ్మెంట్ తరపు నుంచి కూడా వాళ్ళు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యాక్చువల్ దీప్తి గారు, గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను అప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో మాట్లాడి ఉన్నాను. సో గుడ్లవల్లేరు కాలేజీ వాళ్ళు నన్ను డైరెక్ట్గా అప్రోచ్ చేయ ఉన్నారు. ఏమని, సార్ మీరు వస్తారా యాజ్ ఏ ఎక్స్పర్ట్ అడ్వైస్ కింద, సో దీన్ని మానిటర్ చేద్దాము, సో ఖచ్చితంగా కూడా ఒక టైప్ ఆఫ్ మేము వీఆర్ రెడీ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పేరెంట్స్ అన్నట్లుగా వాళ్ళు ఇదై ఉన్నారు. ఎందుకంటే నిజంగా జరిగిందా లేదా సెకండరీ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ మేనేజ్మెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పర్టికులర్ డెడికేటెడ్ టీం పెట్టాల్సిన అవసరం ఉంది. ఎలాంటి టీం అంటే ఎవ్రీ 15 డేస్కో 1 మంత్కో సెక్యూరిటీ ఆడిట్ చేయడం. సో బాత్రూమ్స్ కానీ వీటన్నిటిలో అక్కడ ఉండే కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో హాస్టల్స్లో ఉన్న వాళ్ళలో 2-3 లీడర్స్గా తీసుకొని వాళ్ళ రిప్రజెంటేషను ఒక సూపర్వైజర్ని పెట్టి ఎక్కడ ఎలాంటి సస్పీషియస్ యాక్టివిటీ జరగట్లేదు అన్న దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక మెథడాలజీ పెట్టుకోవాలి. సో గవర్నమెంట్ కూడా సహజంగా కాలేజీలకు పర్మిషన్ ఇస్తూ ఉంటుంది. ఎలాంటి పర్మిషను, దేన్ని బేస్ చేసుకుని పర్మిషన్ అంటే అక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫ్యాకల్టీ కరెక్ట్గా ఉన్నారా లేదా, ఫెసిలిటీస్ బాగున్నాయా లేదా, వీటిని బేస్ చేసుకొని కాలేజీ పర్మిషన్స్ ఇస్తుంది. ఇక్కడ నుంచి చేంజ్ అవుతున్న సినారియోని బేస్ చేసుకొని సెక్యూరిటీ ఆడిట్ చేసి ప్రాపర్గా ఆడపిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి సర్టిఫికేషన్ అనేది ఉంటే మాత్రమే కాలేజీ పర్మిషన్ అనేది రెన్యూ చేసేలాగా. సో ఇలా స్ట్రిక్ట్ చేస్తే కనుక పాలసీ మేకింగ్లో డెఫినెట్గా కూడా ముందు ఎందుకంటే ఏమవుతుందంటే దీప్తి గారు, యాక్చువల్లీ చాలామంది పేరెంట్స్ ఎందుకు తమ ఆడపిల్లల్ని కాలేజీలకు పంపిస్తున్నారంటే రేపు పెళ్ళైన తర్వాత కానీ లైఫ్లో కానీ ఎప్పుడైనా కూడా ఒక ఆడపిల్ల కుటుంబం మీద భర్త మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇండివిజువాలిటీ రావాలని పంపిస్తున్నారు. అంత విజనరీగా వాళ్ళు పిల్లల్ని చదివిస్తూ ఉంటే కాలేజీకి వెళ్తే కనుక ఇలాగ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి అంటే కనుక ఎంత భయపడాల్సిన పరిస్థితి. సో డెఫినెట్గా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, కాలేజీలకు ఉంది. సో చూశారు కదండి, ముందుగా మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. మనం ఈ యాప్స్కి సంబంధించి 1-2 ఉన్నప్పటికీ కూడా టెక్నికల్గా వీటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అమ్మాయిలు బీ కేర్ఫుల్, ఎక్కడికి వెళ్ళినా ముందుగా మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.